వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. గంటల వ్యవధిలోనే హార్ముజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డిఏ పెంపు. భారీ మూల్యం చెల్లించుకుంటారు ప్రధాని మోదీ. ప్రకాష్ రాజ్కు లీగల్ నోటీసులు. భాజపా నాటకాన్ని దేశ ప్రజలు చూశారు. మహిళా సాధికారతకు కాంగ్రెసే అడ్డంకి. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికా ఇరాన్ మధ్య మరో దఫా దౌత్య చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హార్ముజ్ జలసంధిని తెరిచే ఉంచుతామని ప్రకటించిన మరుసటి రోజే మళ్లీ దీనిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇందుకు అమెరికా ధోరణే కారణమని ఆరోపించింది. ఇరాన్ ఒడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నేవీ విభాగం పేర్కొంది. మరోవైపు తమ గగనతనాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ కేబినెట్ సమావేశంలో సావరిన్ మ్యారిటైమ్ ఫండ్ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. దీనికోసం 13,000 కోట్లు కేటాయించనున్నారు. దీని కింద భారత్ జెండా నౌకలు, భారత్ నుంచి రాకపోకలు సాగించే నౌకలకు బీమా కవరేజ్ అందించడమే లక్ష్యం. పశ్చిమాసియా ఉద్రిక్తలతో హర్ముజ్ జలసంధిలో రవాణా నౌకలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిధిని ఏర్పాటు చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరువు భత్యం 2% పెంచడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏటా 2 సార్లు కేంద్ర ప్రభుత్వం డిఏను సవరిస్తుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ భత్యాన్ని అందజేస్తారు. ఏటా జనవరి, జూలైలో ఈ సవరింపు ఉంటుంది. అయితే ఈసారి డిఏ పెంపు ప్రకటన ఆలస్యమైంది. దాంతో ఉద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో విపక్షాలు జీవితాంతం చింతిస్తాయన్నారు. ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో శనివారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ వ్యాఖ్యలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందుకు వారు భారీ మూల్యం చెల్లించుకుంటాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు మహిళలకు వ్యతిరేకమనే విషయాన్ని ప్రతి గ్రామానికి చేరేలా తెలియచేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే 230 ఓట్ల తేడాతో ఇది వీగిపోయింది. నటుడు ప్రకాష్ రాజ్కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తరపున ఆయన అడ్వకేట్ ఈ లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రామలక్ష్మణులపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు.
కోట్లాది మంది హిందువులు పూజించే ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులు రాముడు లాంటి భర్త, రాముడు లాంటి అన్న, రాముడు లాంటి తమ్ముడు, రాముడు లాంటి స్నేహితుడు కావాలని చెప్పి పరితపిస్తున్నటువంటి ఈ కలియుగంలో శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాష అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నాం. ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. ఆ విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా? మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు ఇది మంచిది కాదు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరుతో భాజపా ఆడిన నాటకాన్ని దేశ ప్రజలు చూశారని బారస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బారస సహా అన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నప్పటికీ భాజపా రాజకీయాలతోనే వీగిపోయిందన్నారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళా బిల్లు వైఫల్యానికి భాజపానే కారణం. డీలిమిటేషన్ అంశాన్ని అనవసరంగా జోడించి క్లిష్టతరం చేయడంతోనే బిల్లు నిలిచిపోయింది. ప్రస్తుత 543 లోక్సభ స్థానాలతోనే రిజర్వేషన్లు అమలు చేయవచ్చు, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యలు సృష్టించారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని అనేక పార్టీలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశాన్ని పట్టించుకోకుండా కేంద్రం ముందుకు వెళ్లడంతో చారిత్రక అవకాశం కోల్పోయాం. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా కొత్తగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలి అని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ పునర్విభజన చట్ట ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు రాష్ట్ర హక్కు అని అన్నారు. జమ్మూ కాశ్మీర్, అస్సాంలో సీట్ల పెంపు చేపట్టిన కేంద్రం తెలంగాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు. 2028 లోపు సీట్ల పెంపునకు ప్రత్యేక బిల్లు తీసుకురావాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన వక్రబుద్ధిని చాటుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ కేంద్ర మంత్రి శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17 చీకటి రోజు అని అన్నారు. దేశంలో మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో భేదాభిప్రాయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన తరుణం అది. కాంగ్రెస్ పార్టీ తమ మిత్రులతో కలిసి స్వార్థపూరిత వైఖరితో గొప్ప లక్ష్యాన్ని నీరుగార్చింది. మన దేశ ఆడబిడ్డలకు దక్కాల్సిన సముచిత గౌరవాన్ని, చట్టసభల్లో ప్రాతినిధ్యాన్ని అడ్డుకొని సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకుంది అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న తీరును దేశమంతా చూసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశ మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.